టు యోయో టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో భారీ మార్పులు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి అంశంలో తన మార్కులు చూపిస్తున్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రతిపక్షం నోటి వెంట మాట రాకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి జిల్లా కుదింపు చేస్తామని కొద్ది రోజుల కిందట ప్రకటించారు. దీంతో ప్రజల నుంచి ఓ డిమాండ్ తెరపైకి వచ్చింది. అదే హుజూరాబాద్ పేరు. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు పేరుతో జిల్లాని ఏర్పాటు చేయాలని డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. అప్పటి ప్రభుత్వం జిల్లాల పునర్విభజన సమయంలో హుజూరాబాద్ కేంద్రంగా పివి నరసింహారావు జిల్లాని ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయినా ఫలించలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరోసారి పివి జిల్లా తెరపైకి వచ్చింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగా పివి నరసింహారావు జిల్లాని ఏర్పాటు చేయాలని మేధావులతో పాటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మాజీ ప్రధాని పివి భీమదేవరపల్లి మండలం వంగరలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం ఇక్కడి నుండే మొదలయ్యింది. ఆయన జ్ఞాపకాల గుర్తుగా హుజూరాబాద్ కేంద్రంగా పివి జిల్లాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా రోజుల నుండి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 జిల్లాల నుండి 33 జిల్లాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలోనే పివి జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే పివి జిల్లా సాధన సమితిని కూడా జేఏసీ నేతలు ఏర్పాటు చేశారు. అప్పట్లో హుజూరాబాద్ కేంద్రంగా నెల రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. అప్పటి రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ జోక్యం చేసుకుని ఆందోళన విరమింపజేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని హామీ ఇచ్చారు. అయితే హుజూరాబాద్ జిల్లా కేంద్రం కాకుండా డివిజన్ కేంద్రంగా మారింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో జిల్లాల పునర్విభజనపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మరోసారి పివి జిల్లా తెరపైకి వచ్చింది. హుజూరాబాద్ కేంద్రంగా 15 మండలాలని కలుపుతూ పివి జిల్లాని ఏర్పాటు చేయాలని మేధావులతో పాటుగా ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా హుజూరాబాద్లో పివి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం హాజరయ్యారు. ఆయన సైతం పివి జిల్లాని ఏర్పాటు చేయాలని సూచించారు. పివి జిల్లాపై ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పివి చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, భూ సంస్కరణలు చేపట్టారని ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని జిల్లాలని మార్చడం లేదంటే కుదించడంపై చర్చ సాగుతోంది. పరిపాలన సౌలభ్యంగా ఉండే జిల్లాలని ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. పివి జిల్లా ఏర్పాటుకు ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వడంతో ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పివి సేవలు గుర్తుండే విధంగా ఆయన పేరుతో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 6 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి పివి జిల్లాని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పివి జిల్లా కోసం 8 ఏళ్లుగా పోరాటం సాగుతుందని ఎమ్మెల్సీ కోదండరాం అంటున్నారు. ఆయన పేరుపై జిల్లా ఏర్పాటుపై సర్వరమే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి కూడా ప్రజల కోరిక మేరకు పేరు మార్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.